హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ పీపీఎం మన్యం ట్రైబల్ విలేజ్ లైవ్. మా ట్రైబల్ విలేజ్లో ఇటుక పండుగ అయితే ఎలా జరుపుకుంటారు చూపిస్తాను చూడండి. డప్పులు తుడుములు అయితే కొడతారు, ఎజ్జిరాలు అనమాట డ్యాన్స్ చేస్తారు, పూజలు చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రాళ్ళు అయితే వెతుకుతున్నారు అనమాట. అక్కడ ఒక డోకి ఎట్టారు ఒక కర్ర దగ్గర. ఆ డోకి అనమాట వీళ్ళు కొట్టాలి. కొట్టిన తర్వాత కుర్రోళ్ళు అయితే ఆ డోకి కొట్టడానికి రెడీగా అయితే అయిపోతున్నారు. చూడండి, సిద్ధం అయిపోతున్నారు అందరూ కుర్రోళ్ళు. రాయలు చూసారు కదా, గెంతుతున్నారు. ఎజ్రాలు పూజ చేసి డోకి ఎలా కొడతారు చూస్తున్నారు. ఊరు పెద్దలు కూడా వచ్చారు, అందరూ చూడండి కొడుతున్నారు. డోకి అయితే పగలు కొట్టేశారు, తగులుతున్నారు అబ్బాయికి. ఈ సంవత్సరం ఎమర్కుల అబ్బాయిలకు పట్టాలి. మొత్తానికి అబ్బాయికి అయితే పట్టేశారు. పట్టేసి చూడండి తెస్తున్నారు అనమాట. తెచ్చి చూస్తున్నారు కదా, అక్కడ మంచం అయితే ఉంది. మంచం పైన పడుకుని పెట్టి అందరూ ఆ పువ్వులు మొత్తం తన మీదకి వేసి కనిపించకుండా కప్పేస్తారనమాట. కప్పేసి కుర్రోళ్ళందరూ ఆ మంచాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళి సరదాగా డప్పులు కొట్టుకొని వెనక గెంతుకొని తీసుకెళ్తుంటారనమాట. చాలా సరదాగా అయితే ఉంటుంది ఈ పండగ. ఇది మేము ఇటుక పండగ అంటాము. అది ఆ రోడ్డు పైకి తెచ్చారు ఊరి మధ్యన. చూశారు కదా, గుగ్గుల మీద కాల్చారు. అలా తీసుకెళ్ళి రోడ్డు మీద అయితే దించుతారనమాట. దించేసి అప్పుడు ఇజ్రాలు వచ్చి మొత్తం పూజ చేసి చూస్తున్నారు కదా, నాటుకోడికి అయితే పడ్డానికి ట్రై చేస్తున్నారు. పట్టేసి అక్కడ తీసుకెళ్ళి ఇజ్రాలకి అయితే ఇస్తారు కోడి. ఇజ్రాలు మొత్తం పూజలు మొత్తం చేసి అప్పుడు కోడికి బియ్యం మొత్తం మేపి అలాగే దిగదుడిసి అనమాట. తర్వాత వదిలేస్తారు కోడిని. ఆ అబ్బాయి మీద అయితే పసుపు నీరు అయితే పోస్తారు. అది ఆ బకెట్తో కలుపుతున్నాడు, చూసావా పసుపు నీరు. ఆ పసుపు నీరు అయితే తన పైన అయితే పోస్తారు చూడండి. పోసిన తర్వాత అబ్బాయి లేచి పరిగెడతాడు. ఆ పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులు అనమాట, ఇంటికి ఒక పువ్వు అనమాట తీసుకుంటారు. తీసుకొని స్లాపిల్ పైన వేస్తారు.